ఈ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో ఏం జరిగింది అనేది బయటకు వచ్చింది. విరాళాల్లో ధారాళంగా ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అంటే ఇన్ని రోజులు అంటే ఇక్కడ ఇంకొక మతలబు కూడా ఉన్నది దీంట్లో. ఎవరు ఏ పార్టీకి ఎన్ని ఇచ్చిరో అది తెలియదు, ఎవరెవరు ఇచ్చిండ్రో ఎంత వచ్చిందో తెలుసు, ఏ పార్టీకి ఎన్ని వచ్చిందో తెలుసు, కానీ ఏ పార్టీకి ఎవరు ఎన్ని ఇచ్చిండ్రో బయటికి రాలేదు. అది కూడా ఈనాడులో రాసిన దాని ప్రకారం అయితే ఈ వివరాలు మొత్తం ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ వెల్లడించారు. ఈ వివరాలన్నీ కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండర్ చెప్పిందని ఈనాడు రాసింది. మరికొన్ని పత్రికల్లో రాయిటర్స్ అనే సంస్థ కొన్ని విషయాలను పరిశోధించి బయట తీస్తే ఆ అంశాలు వచ్చినాయి. ఇందులో మరి ఎలక్ట్రానిక్ బాండ్ల విషయంలో ఎవరెవరు ఇచ్చిండ్రు? 1368 కోట్లు పెట్టిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ వాటా 966 కోట్లు, ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విరాళం 40 కోట్లు, ప్రధాన పార్టీలన్నింటికి లబ్ధి, భాజపాకు 6061 కోట్లు, కాంగ్రెస్కు 1422 కోట్లు, బారాసాకు 1215 కోట్లు, వైకాపాకు 337 కోట్లు, తేదేపాకు 219 కోట్లు. బాండ్ల వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం. ఇంకా ఎవరెవరికి ఏమేమి వచ్చినాయి పార్టీలు కూడా ఉన్నాయి దీంట్లో. ఈ భాజపా, కాంగ్రెసు, బారాస, వైకాపా, ఏఐడిఎంకే, తేదేపా, శివసేన, డిఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, సమాజ్వాదీ పార్టీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, బీజూ జనతాదళ్, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జేఏఎం, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, జనసేన, వీరికి డబ్బులు వచ్చినాయి. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు ఎవరు? ఈ కంపెనీలు మెగా ఇంజనీరింగు, స్పైస్జెట్, ఇండిగో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, టొరెంట్ పవర్, భారతీ ఎయిర్టెల్, డిఎల్ఎఫ్, కమర్షియల్ డెవలపర్స్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, లక్ష్మీ మిత్తల్, ఎడెల్వీస్, పీవీఆర్, కెవెంట్, సులావైన్, వెల్స్పన్, సన్ ఫార్మా, వర్ధమాన్ టెక్స్టైల్స్, జిందాల్ గ్రూప్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, సియట్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఐటీసీ, కేపీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, వీళ్ళు ఈ కంపెనీలు కొనుగోలు చేసినాయి. అయితే ఇక్కడ ఎస్బీఐ చేసిన ఒక మెలిక కూడా ఉన్నది. ఎన్నికల బాండ్ల డేటాను గురువారం బహిర్గతమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. కానీ ఏ పార్టీకి ఏ కంపెనీ ఎన్ని ఇచ్చిందో ఆ వివరాలు ఇందులో లేవు. ఆ వివరాలను కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండర్ ద్వారా బయటకు వచ్చిందని చెప్పి రాసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో కనుక దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఒక కంపెనీ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. అది పార్టీలకు కంపెనీలకు మధ్య బాండ్ ప్రుడెంట్ ట్రస్ట్ అనేది. ఈ ప్రుడెంట్ ట్రస్ట్ ద్వారానే ఆ బాండ్లు ఆ డబ్బులు పార్టీలకు విరాళాలు వెళ్ళినాయి. ఇది 2013లో భారతీ ఎయిర్టెల్ కంపెనీ ప్రుడెంట్ ట్రస్ట్ను నెలకొల్పింది. మరుసటి ఏడాది నుంచి దానిని స్వతంత్ర ఆడిటర్లు ముకుల్ గోయల్, వెంకటాచలం గణేష్లకు అప్పగించింది. ఆ ట్రస్టును గడిచిన 11 ఏళ్లలో ఆ కంపెనీ 2256 కోట్ల రూపాయలను వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చింది. ఇందులో 2019-2023 మధ్య ఈ ట్రస్టుకు 8 భారీ భారతీయ కంపెనీలు దాదాపుగా 414 కోట్ల రూపాయల నిధులను అందించినాయి. ఇందులో చెక్కుల రూపంలో వచ్చినాయి. ఇవి బీజేపీకి బదిలీ చేసినట్టు తెలిసింది. నిజంగానే ఈ ప్రుడెంట్ కంపెనీ, ట్రస్ట్ కంపెనీ అనేది ఇది పెద్ద ఆఫీస్ ఏం లేదు. అంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నదే 2-3 పనిచేసినట్టు. దాంట్లో కార్యాలయం అంతా పెద్దగానే ఉంటుంది. ఆ 2-3 పనిచేస్తున్న కంపెనీ ఎన్ని వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది ట్రస్ట్ ద్వారా అంటే 2256 కోట్ల రూపాయలను వివిధ పార్టీలకు అది ఇచ్చింది. అయితే ఏ కంపెనీ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, ఆ డబ్బు ఎవరికి వెళ్ళిందనే చట్ట ప్రకారం అయితే ఈ ఎలక్ట్రల్ ట్రస్టుల్లో ప్రతి ఒక్కరు కూడా సమాచారం ఇవ్వాలి, బహిరంగంగా ఉంచాలి, కానీ ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ ఒక మాట అన్నారు, రాయిటర్స్ ఈ ప్రుడెంట్ ట్రస్ట్ కూడా రాయిటర్స్ ఈమెయిల్ ప్రశ్నలపై స్పందించలేదు. అయితే ఆ ట్రస్టుకు చెందిన ముకుల్ గోయల్ను రాయిటర్స్ ప్రతినిధి ఫోన్లో సంప్రదించి ట్రస్టు ఎలా పనిచేస్తుందని ప్రశ్నించగా ఆ వివరాల్ని బహిరంగంగా మేము చర్చించాం అని మాత్రమే చెప్పారన్నది. ఇది రాయిటర్స్ అనే సంస్థ పరిశోధన కథనంలో ఈ ప్రుడెంట్ ట్రస్టుకు సంబంధించిన వివరాలను బయటికి వెల్లడించింది. ఇందులో మరొక ఆసక్తికరమైన అంశం కూడా ఇందులో ఉన్నది. విషయము దాచి సమాచారం ఇచ్చిన అసలు సంగతి వెల్లడించని ఎస్బీఐ.
ఇందులో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం ఇది. ఇది అనుకున్నంత అయ్యింది. సుప్రీంకోర్టు గద్దింపుల మీద దిగి వచ్చిన ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మాత్రం తాను అనుకున్నట్లుగానే బయటపెట్టింది. ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీకి నిధులిచ్చిందనే వివరాలను కనుక్కొనే అవకాశం లేని విధంగా సమాచారాన్ని విడుదల చేసింది. ఎస్బీఐ మంగళవారం సమర్పించిన 2 జాబితాలను ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అందులో ఒక జాబితాలో ఏ కంపెనీలు ఎంతెంత విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయో వివరాలు ఉన్నాయి. మరో జాబితాలో ఏ పార్టీలకు ఎంతెంత విలువైన ఎలక్టోరల్ బాండ్స్ అందాయో వివరాలు ఉన్నాయి. 2 జాబితాల్లో ఎక్కడా బాండ్ల సీరియల్ నెంబర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇచ్చిన జాబితాల్లో ఏ కంపెనీ ఎస్బీఐ నుంచి కొన్న బాండ్లు ఏ పార్టీకి అందాయో తెలుసుకునే అవకాశమే లేదు. ఎస్బీఐ అందించిన జాబితా సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని న్యాయకోవిదుడు ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఏ కంపెనీ నుంచి ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందిందో తెలియదు అని ఉన్నది. ఇందులో 5 ఏళ్లలో 16,518 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు వచ్చినాయని, అత్యధికంగా బీజేపీకి 6,560 కోట్లు అని, మొత్తం బాండ్లలో సగం ఆ పార్టీకి, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ 7-8 స్థానాల్లో వైసీ టీడీపీ ఉన్నాయి. ఎస్బీఐ ఇచ్చిన డేటాను వెబ్సైట్లో పెట్టిన ఈసీ ఏ పార్టీకి అంతా వివరాలు లేవు. ఇక కంపెనీలు ఇచ్చే నిధుల్ని ఇది పార్టీలకు కంపెనీలకు మధ్య బాండ్ ప్రుడెంట్ ట్రస్టు వీళ్ళే కంపెనీలు ఇచ్చే నిధుల్ని పార్టీలకు మళ్లించడమే పని. 11 ఏళ్లలో ఇంత 2,256 కోట్లు మళ్లించింది. వీటిలో 75% బీజేపీకే వెల్లడించిన రాయిటర్స్ ప్రశ్నలకు స్పందించని ప్రుడెంట్ ట్రస్ట్ అనే వార్త ఇందులో ఉన్నది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అయితే దీనిపైన ఇట్లా వెల్లడించడం వలన సమస్య వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లేఖ రాయడం, దానిపైన గందరగోళం జరగడం, మళ్ళీ కమిటీ సభ్యులు దాన్ని ఖండించడము ఇత్యాది విషయాల మధ్య ఏ సమాచారం వస్తుంది పబ్లిక్ డొమైన్లోకి అని చాలా సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సమాచారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంటే మొత్తం బాండ్ల విలువెంత, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి తప్ప ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని ఇచ్చిండ్రో రాలేదు.